నమస్కారం అండి. సుబ్హానల్లా, గుడ్ మార్నింగ్. మనం ప్రాణాయామం సూక్ష్మ శరీరం మీద, అంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ 3 కోశాలని మనం సూక్ష్మ శరీరం అని అంటాం. 17 తత్వాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం, 11 వాయువులతో కూడినటువంటి ప్రాణమయ కోశం, పంచేంద్రియాలు మరియు మనసుతో కూడినటువంటి మనోమయ కోశం, బుద్ధి మరియు అహంతో కూడినటువంటి విజ్ఞానమయ కోశం. ఇవన్నీ శుద్ధి చేస్తాయి. ఎందుకంటే కణజాలాన్ని కంట్రోల్ చేసేది, కణజాలానికి ఆహారం ప్రాణవాయువు ఇచ్చిన ఆ ప్రాణవాయువుని ఎలా వినియోగించుకోవాలి, ఆ కణజాలం ఎలా ముడుచుకోవాలి, ఆ కణజాలం ఎలా తెరుచుకోవాలి, ఆ కణజాలం యొక్క మెటబాలిజాన్ని, జీవన ప్రక్రియల్ని శాసించేది సూక్ష్మ శరీరం. సో సూక్ష్మ శరీరం అంటే చెప్పాను కదా, మనోమయ కోశం మరియు ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. అందుకే ఈ సౌండ్ ద్వారా మాత్రమే మీరు మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మీద ఏది స్థూల ప్రాణాయామం ద్వారా మనం సాధన చేయవచ్చు. ఈ స్థూల ప్రాణాయామాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ప్రాకృతిక, వైకృతిక అంటాం. బ్రీదింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకే మీకు సరి అయినటువంటి ఒక అవగాహన వచ్చింది. సో అందులో ఉండేటువంటి పద్ధతులు ఏమిటి? శ్వాస నెమ్మదిగా పీల్చుకోవాలా, వేగంగా పీల్చుకునేటువంటి శ్వాసలను ఏమంటారు, నెమ్మదిగా పీల్చుకునేటువంటి శ్వాసలను ఏమంటారు, నెమ్మదిగా పీల్చుకుని నెమ్మదిగా వదిలేసేటువంటి శ్వాస పద్ధతులను ఏమంటాం? దాన్ని ప్రాకృతిక ప్రాణాయామాలు అని అంటాం. వేగంగా శ్వాసను పీల్చుకొని వేగంగా శ్వాసను వదిలేసేటువంటి వాటిని వైకృతిక ప్రాణాయామాలు అని అంటాం. ఎక్స్టర్నల్ రెస్పిరేటరీ టెక్నిక్స్ అని అంటాం. బాహ్య ప్రాణాయామాలు అంటాం. అభ్యంతర ప్రాణాయామాలు అని అంటాం. బాహ్య ప్రాణాయామాలని ప్రాకృతిక ప్రాణాయామాలు అని అంటాం. ప్రాకృతిక ప్రాణాయామాలు అనేవి మన యొక్క లంగ్స్, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచేవి, మన యొక్క రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ని పెంచేవి, ప్రాణవాయువుని పెంచేవి. దీన్ని ఏమంటాం? ప్రాకృతిక ప్రాణాయామాలు అని అంటాం. కణజాలంలో ప్రాణవాయువుని పెంచేవి, కణజాలంలో ఉండేటువంటి మైటోకాండ్రియా సంఖ్యని పెంచేవి, ప్రాణవాయువుని తక్కువగా వేసేటువంటి వాటిని ఏమంటాం? దాని సూక్ష్మ దాన్ని అభ్యంతర ప్రాణాయామాలు అంటాం. కణజాలం లోపల పనిచేసేటువంటి ప్రాణాయామాలని, కణజాలం లోపల జరిగేటువంటి జీవన ప్రక్రియల్ని, ప్రాణ ప్రక్రియల్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫరైలేషన్ అంటాం, బీటా ఆక్సిడేషన్ అంటాం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాం. ఈ 3ంటిని నియంత్రించేటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో సంస్కృతంలో వైకృతిక ప్రాణాయామం అని అంటాం. దాన్ని అభ్యంతర ప్రాణాయామం అని అంటాం. అలాగే ఒక వైద్యుడు కూడా, ఆధునిక వైద్యశాస్త్రం కూడా మన యొక్క శ్వాస వ్యవస్థని అలాగే వర్గీకరించింది. సో బాహ్య శ్వాస వ్యవస్థ అని, ఎక్స్టర్నల్ రెస్పిరేటరీ సిస్టమ్ అని, ఇంటర్నల్ రెస్పిరేటరీ సిస్టమ్ అని, అంతర్గత లేదా అభ్యంతర శ్వాస వ్యవస్థ అని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అలాగే చెబుతుంది. సో అలాగే పూర్వకాలంలో కూడా మన యొక్క ప్రాణాయామాలని ఆ విధంగానే వర్గీకరించారు. సో ప్రాణాయామాలు అనేవి ప్రాకృతికము, ప్రాణాయామాలు అనేవి వైకృతికము, ప్రాణాయామాలు అనేవి కేవలము సహజం. సో 3 రకాలైనటువంటి ప్రాణాయామాలు. సో ఈ యొక్క 3 రకాలైనటువంటి ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 రకాలైనటువంటి ప్రాణాయామాల్లో మనం మొదటి 2 ప్రాణాయామాలు హఠయోగ ప్రాణాయామాలు అని అంటాం. కేవల ప్రాణాయామం, సహజ ప్రాణాయామం ఏదైతే ఉందో ఆ ప్రాణాయామాన్నే సూక్ష్మ ప్రాణాయామం అని అంటాం. సో ఈ యొక్క ప్రాకృతిక మరియు వైకృతిక ప్రాణాయామాలు అనేవి మళ్ళీ 2 కేటగిరీస్, తాంత్రిక మరియు వైదిక ప్రాణాయామాలుగా 2 భాగాలుగా విభజించబడ్డాయి. అధాంగాన్యాసము, అంగన్యాసము, ప్రణన్యాసాలు ఇవన్నీ కూడా వైదిక మార్గానికి సంబంధించినటువంటి నిత్య నైమిత్తిక ప్రాణాయామాలు అని అంటాం. వీటిని తాంత్రిక ప్రాణాయామాలు అని అంటాం. ఈ చక్రాల మీద వేసేటువంటి దానం ఏదైతే ఉంటుందో ఆ తర్వాత సో ఈ యొక్క చక్రాల మీద నియంత్రించేటువంటి ప్రాణాయామాలు కానీ, సో శ్వాసని వేగంగా పీల్చుకోవడం, వేగంగా వదిలేటువంటి ప్రాణాయామాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా తాంత్రిక ప్రాణాయామాలని అంటాం. ఇదా పింగళ ప్రాణాయామం అంటాం. సో ఇవన్నీ కూడా తాంత్రిక ప్రాణాయామాలు అంటాం. సో ప్రాణాయామాలు తాంత్రికము, వైదికము మనం 2 నేర్చుకోవాలి. తాంత్రిక ప్రాణాయామాలు
ఆ తర్వాత వైదిక ప్రాణాయామాలు రెండు కలిపితేనే స్థూల ప్రాణాయామాలు అనేవి పూర్తి అవుతాయి. అందుకే మనం సో ఈ యొక్క స్థూల ప్రాణాయామంలో ఉండేటువంటి ప్రాకృతిక ప్రాణాయామాలతో మొదలు పెట్టాలి. ఆ తర్వాతనే వైకృతిక ప్రాణాయామాలు. అందుకే కృష్ణమాచార్య వారి దగ్గరికి వెళ్తే మీకు మొట్టమొదలు ప్రాకృతిక ప్రాణాయామాలే నేర్పిస్తారు. అంటే నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా శ్వాసను వదిలేసేటువంటి ప్రాణాయామాలు ఏవైతే ఉంటాయో నాడీ శోధన వరకు అక్కడి వరకు మాత్రమే ప్రాణాయామాలు చెబుతారు. అంతేగాని భస్త్రికలు, కపాలభాతీలు, అగ్నిసారులు, నవలీలు అనేవి అవి వైకృతిక ప్రాణాయామాలు, అభ్యంతర ప్రాణాయామాలు, ఇంటర్నల్ రెస్పిరేటరీ టెక్నిక్స్. అవి ప్రాక్టీస్ చేయాలి అని అంటే నీ యొక్క లంగ్స్ కెపాసిటీ చాలా ఉండాలి. మొట్టమొదలు నీ యొక్క రక్తంలో ప్రాణవాయువు ఎక్కువగా నింపాలి. నీ యొక్క ఊపిరితిత్తుల నిండా కూడా శ్వాసను నిండా నింపేటువంటి కెపాసిటీ ఉండాలి. టైడల్ వాల్యూమ్ అని అంటాం. దాని యొక్క థియరీ, దాని యొక్క ఫిజియాలజీ, రెస్పిరేటరీ ఫిజియాలజీ, రెస్పిరేటరీ అనాటమీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకుందాం. అది చాలా ముఖ్యం. అది లేకుండా అవునా ఎవరు పడితే వాళ్ళు థొరాసిక్ బ్రీదింగ్ అంటారు, ఎవరు పడితే వాళ్ళు డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ అని అంటారు. అది థొరాసిక్ అంటే ఏంటి, డయాఫ్రమేటిక్ అంటే ఏంటి, అసలు ఎలాంటి అవగాహన లేకుండా ఊరికే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. ఏదో యూట్యూబ్లో చూసి లేకపోతే ఏదో పుస్తకం చదివి పలానా పుస్తకంలో పలానా విధంగా ఉంది కదా అని చదివి ప్రాణాయామ సాధన చేయటం కాదు. అయ్యా ఇది యూట్యూబ్ చూసి డెలివరీలు చేస్తే, యూట్యూబ్ చూసి స్విమ్మింగ్ చేస్తే ఇంతే సంగతులు. అందుకని ఈ యోగ విద్య అనేది బాగా గుర్తుపెట్టుకోండి. పుస్తకాలు చదివి యోగ విద్య సాధన చేయడం పొరపాటు. ఆ తర్వాత పుస్తకాలు చదివి యోగ విద్య చేస్తే అవునా, అందుకే యోగ విద్య ఇలా అయిపోయింది, ఇలా తయారైపోయింది. అసలు దానం ఏమిటో తెలియదు, ధ్యానం ఏంటో తెలియదు, సమాధి అంటే ఏమిటో తెలియదు, అందుకంటే ప్రాణాయామాల గురించి అసలే తెలియదు. అందుకే పూర్వాశ్రమాల్లో గురుముఖంగా నేర్చుకోమని శాస్త్రం ఎందుకు చెప్తుందయా అంటే చెప్పాను కదా, సో నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఎవరైతే పొందారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే నువ్వు మౌనాన్ని నీ యొక్క మైండ్ కూడా నువ్వు ఎప్పుడైతే సమాధిని పొందుతావో ఆ యొక్క అల్లాని, తాయిని, పరబ్రహ్మని, హోలీ స్పిరిట్ని ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నువ్వు ఈ విధంగా నాలాగానే యోగిలాగానే మాట్లాడతావు. అవునా ఏది సో మనం అందరం ఒకటే అనేటువంటి భావనతో ఉంటాం. కానీ నేను గొప్ప నువ్వు చెడ్డ అనేటువంటి భావనలు ఎప్పుడో వర్ణం వ్యర్జితం. అది ఎక్కడ కేనోపనిషత్తులోనే ఉంటుంది. ఈశావాన్యోపనిషత్తు మొదటి ఉపనిషత్తు మొదలవుతే కేనోపనిషత్తులోనే ఉంటుంది. ఏమని ఉంటుందయ్యా, ఎవరైతే అన్నిటినీ వదిలేశాడో అతని యోగి అని. దేన్ని, జడ్జిమెంట్ని వదిలేసినటువంటి వాడు యోగి. జడ్జిమెంట్ చాయిస్లెస్ అంట, వైరాగ్యం పొందినటువంటి వాడు. అవునా, నువ్వు నేను అనేటువంటి భావన తొలగిపోయినటువంటి వ్యక్తి యోగి. అవునా, ఇంకా కులము, మతము, ఆ తర్వాత ఆర్థిక స్తోమతలు ఇవన్నీ ఉండేటువంటి వాడిని యోగి అని అనం కదా. అవునా, నువ్వు ఇంకా నేను హిందూ మతం అనో, లేకపోతే ఇంకా నేను ముస్లిం అనో, లేకపోతే నేను ఇంకా హిందూ అనో, నేను మానవుని, నేను మానవత్వం అనేటువంటి ఒక మనం. అవునా, సో గుణాన్ని నింపేది యోగా అనేటువంటి రోజు ఒక యోగి ఎప్పుడైతే మారుతావో అప్పుడు నువ్వు ఏ మతం వస్తుంది నీకు, అన్ని మతాలను వదిలేస్తాం. మానవత్వం అనేటువంటి మతమే నీ మతం అవుతుంది. ఏ సంతువైనా ఏ సాధువైనా వాళ్ళు ఒకటే దాన్ని ప్రబోధిస్తారు. ఏం ప్రబోధిస్తారే, మానవత్వం అనేటువంటి మతాన్ని వాళ్ళు ప్రబోధిస్తారు. అది మర్చిపోతాం మనం, వేరే పేరు దానికి యాడ్ చేస్తాం. దానివల్ల మళ్ళీ అందుకే ఏమంటా, మతం ముచ్చుకున్నాడరా వీడు అని అంటాడు. అంటే ఏంటి, చెడిపోయాడు అని అర్థం. మతం ముచ్చుకున్నాడు అంటే చెడిపోయినట్టు అర్థం. సో మారాల్సింది మతం కాదయ్యా. సో మన యొక్క అభిమతం ఏంటయ్యా, మానవత్వం అనేటువంటి, నువ్వు ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తివైనా కూడా మానవత్వంతో కూడినటువంటి ఒక మహానుభావునిగా, ఒక మహామూర్తిగా, ఒక మానవునిగా మార్చేది యోగా. అర్థమైందండి. అందుకని యోగా అనేది పరిపూర్ణంగా ఆ విధంగా ఎవరైతే మానవత్వంతో కూడినటువంటి మహానుభావులుగా, ఎవరైతే మనులుగా ఎవరైతే తయారయ్యారో, ఎవరైతే మౌనాన్ని ఎవరైతే రుచి చూసారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే 4 మాటలు అర్థం అవుతాయి. సో ఈ భాష అనేది నెమ్మదిగా అర్థమవుతుంది. యోగులు ఎందుకు గొప్పవాళ్ళు, ఋషులు ఎందుకు గొప్పవాళ్ళు, ఎందుకు వాళ్ళని ప్రపంచం అభిమానిస్తుందని అంటే వాళ్ళ యొక్క నిస్వార్థం వల్ల, వాళ్ళ యొక్క మతం, వాళ్ళు వసుదైక కుటుంబం అనేటువంటి దానివల్ల. సో ఈ యోగా అనేది ప్రాణాయామాలు నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకోవాలన్నా అలాంటి వ్యక్తుల దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ యొక్క విధానమే వేరుంటుంది. సో అందుకే మీరు ఆ పూర్వ సాంప్రదాయాన్ని అనుసరించి మనం ప్రాణాయామాలు కూడా అలాగే నేర్చుకుందాం. సో తొందరపడి చేసేవి కాదు, చాలా థియరీ ఉంటుంది. సో అందుకని ప్రాక్టీస్తో మొదలు పెడదాం. ఏది
2 ప్రాకృతిక ప్రాణాయామాలు, వైకృతిక ప్రాణాయామాలు. సో ప్రాకృతిక ప్రాణాయామాలు వైదిక ప్రాణాయామాలతో మొదలెడదాం. ఆ తర్వాత తాంత్రిక ప్రాణాయామాలకి వెళ్దాం. ఆ తర్వాత ఇందులో స్పెషలైజ్డ్ ప్రాణాయామాలు ఉంటాయి. సో ఆ స్పెషలైజ్డ్ ప్రాణాయామాలు చేద్దాం. ఆ తర్వాత వైకృతిక ప్రాణాయామాల్లోకి వెళ్దాం. ఆ వైకృతిక ప్రాణాయామాల్లో కూడా రెండిట్లలో 2 కలిపి ఎలా చేయాలి, ప్రాకృతిక వైకృతికం ఎలా కలపాలి, ఈ విధంగా చేస్తూ పోతే మీ యొక్క లంగ్ వితిన్ నో టైం, కొద్ది కాలంలోనే మీకు ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మీకు ప్రాణాయామం నేర్పించక కాదు, ఆ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అనేది చాలా గొప్పనైనటువంటి ప్రాణాయామం. అది లంగ్స్ కెపాసిటీ చాలా పెంచుతుంది. అవునా? ఆసనం అనేది ఎందుకయ్యా సృష్టిక్రమం అనేది లంగ్స్ కెపాసిటీని పెంచడానికే. అవి సాధన చేసిన తర్వాతనే ప్రాణాయామం. స్థూల శరీరం మీద ఆసన ప్రాక్టీస్ తర్వాతనే ప్రాణాయామం వస్తుంది. అన్నమయ కోశం మీద పని చేయకుండా నువ్వు ప్రాణమయ కోశం మీద పని చేయలేవు. మీ ఇంట్లో ఏది ఇల్లు ఉడుస్తున్నా, ఇల్లు ఉడవకుండా ఇంట్లో అంతా చెత్త ఉంది, మొత్తం డస్ట్ ఉంది, ధూళి ఉంది, నేల మీద 1 ఇంచ్ ధూళి ఉంది, చెత్త ఉంది, నువ్వు దాన్ని తడిగుడ్డ తీసుకొచ్చి తుడవు కదా ఏం చేస్తావు? మొదలు చీపురు పట్టుకొచ్చి అవునా, మొదలు ఏం చేస్తావు? ఆ దుమ్మునంతా, ఆ డస్ట్ అంతా నువ్వు మొదలు ఊడ్చేస్తావు, చిమ్ముతావు. చిమ్మిన తర్వాతనే తుడవటం వస్తుంది. అవునా? సో ఈ యొక్క స్థూల శరీరంలో ఉండేటువంటి సప్తధాతువుల్ని చిమ్మిన తర్వాతనే, ఆ తర్వాత వాటిని మొత్తం చీపురు వేసి ఊడ్చిన తర్వాతనే, ఆ ధూళి తీసేసిన తర్వాతనే ప్రాణమయ కోశం మీద పనిచేయటం. ప్రాణమయ కోశం మీద పనిచేయడం అని అంటే ఏంటయ్యా? వెట్ క్లాత్, అవునా, తడిగుడ్డతో తుడవడం అనమాట. అవునా? సో డస్ట్ అంతా అలాగే ఉంది. చీపురుతో తుడిచే బదులు వాడు చిన్న తడిగుడ్డ పట్టుకొని వచ్చాడు, వాడు బకెట్లో ముందు తుడుస్తున్నాడు. ఏరా ఎవరో నీకు చెప్పింది? ఎక్కడ నేర్చుకున్నారా? నువ్వు ఎప్పుడే ఇల్లు తుడిచావా? ఇల్లు ఉడవటం వచ్చా? ఇల్లు శుభ్రం చేయడం వచ్చా అని అంటాం. ఎందుకని? అరే అంత డస్ట్ ఉంది కనిపిస్తలేదా? మొదలు చీపురుతో లేకపోతే వాక్యూమ్ క్లీనర్ పెట్టి తుడవాలి. అలాగే అన్నమయ కోశం మీద మొదలు సాధన చేసిన తర్వాత షట్కర్మలు, ఆసనాలు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ప్రాణాయామం, సూక్ష్మ శరీరం మీద పనిచేయటం. ఈ సూక్ష్మ శరీరంలో ప్రాణవాయువు అంతో ఎంతో కణాల్లో అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి, మనోమయ కోశానికి సంబంధించినటువంటి ఏ అయితే మాలిన్యం ఉంటుందో అది శుభ్రం చేసిన తర్వాత అప్పుడు మనోమయ కోశం శుద్ధి చేయటం, అప్పుడు అర్హత లభిస్తుంది. అవునా? సో అన్నమయ కోశం, అన్నమయ ప్రాకారం దాటకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు కదా. గుడిలోకి వెళ్ళాలంటే మొట్టమొదటి గేట్ దాటాలి. మొట్టమొదటి గేట్ దాటితేనే 2వ గేట్లోకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది దాటకుండా 2వ గేట్లోకి ఎలా వెళ్తావయ్యా? అన్నమయ కోశం శుభ్రమైన తర్వాతనే ప్రాణమయ కోశంలోకి అడుగు పెట్టాలి. ప్రాణమయ కోశం శుభ్రమైన తర్వాతనే మనోమయ కోశం, మనోమయ కోశం శుభ్రమైన తర్వాతనే ఆ తర్వాత విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం శుభ్రమైన తర్వాతనే ఏది? ఆనందమయ కోశం. నువ్వు డైరెక్ట్గా ఆనందమయ కోశంలో అడుగు పెడతాను, ఈ కోశాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. ఎవరే చెప్పింది? అలా సాధ్యం అవుతుందా? ఎప్పుడైనా చూసా? ఏ గుళ్ళోకైనా అలా వెళ్ళావా? ఏ మసీదులోకైనా అలా వెళ్ళావా? ఎంట్రన్స్ వెళ్ళకుండా డైరెక్ట్గా అలా అక్కడ ప్రత్యక్షం అయ్యావా? అలా అయ్యేవాడిని ఏమంటారయ్యా? రావణాసురుడు అంటారు, భస్మాసురుడు అంటారు, అవునా, నరకాసురుడు అని అంటారు, అవునా, గజాసురుడు అంటారు. ఏమన్నా మనం వినాయక చవితి రోజు ఏమనుకున్నామే? గజాసురుడు అని అన్నాం. అవునా? సో వీళ్ళంతా అసురులయ్యా. ఎవరినన్నా గజాసురుడు ఏం చేశాడే? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అని తప్ప చేస్తూ అందుకే చెప్పాను 50 అక్షరాలను ఉపయోగిస్తే మంచిదే. నువ్వు 1 అక్షరాన్ని 2 అక్షరాలను 3 అక్షరాలను జపిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. ఆ విధంగా 3 అక్షరాలు 4 అక్షరాలు చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమంటారయ్యా? అసురులు అంటారు. ఆ విధంగా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఏం కోరుకున్నారు? కోరికలు కోరుకున్నారు. ఎవరైతే వైదిక మార్గాన్ని ఆచరించారో, ఎవరైతే సనాతన ధర్మ మార్గాన్ని ఆచరించారో, ఎవరు తపస్సు చేశారో వాళ్ళని ఋషులు అన్నారు. అందుకే అర్థం చేసుకోవాలి. సో మనం చేసేటువంటిది ఏదైతే ఉందో ప్రాణాయామం అనేది ఎందుకు చెప్తున్నాను? ఏకంగా నేను ప్రాణమయ కోశం మీద పనిచేస్తాను, ఏకంగా నేను మనోమయ కోశం మీద పనిచేస్తాను, ఏకంగా నేను విజ్ఞానమయ కోశం మీద పనిచేస్తాను, ఇది షార్ట్ కట్ నీకు తెలుసా అని చెప్పటం. ఇవన్నీ ఏంటయ్యా అంటే విపరీతమైనటువంటి బుద్ధులు. ఆ కృష్ణమాచార్యులు రాసినటువంటి ఆ యోగా ఏది 1934 రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో, ఏది ఆ యోగ రహస్యం కానీ లేకపోతే
ఆ యోగాంగంగులు అనేటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు చదవాలి. 2 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ రాస్తాడు ఆయన ఎందుకు హఠయోగం అనేది ఇంపార్టెంట్, ఎందుకు ఆసనాలు అనేవి ముఖ్యం, ఎందుకు విన్యాసం అనేది ఎందుకు ముఖ్యం, ఎందుకు ప్రాణాయామం అనేది ముఖ్యం. ఇవి లేకుండా నువ్వు ధ్యానం ఎలా చేయలేవు, ధ్యానంలో ఎలా ఆటంకాలు వస్తాయి, ధ్యానంలో ఎలా ఆగిపోతావు, ఎక్కడ ఆగిపోతావు, ఎలా ఆటంకంగా మారిపోతాయి, ఎలా ఏ కోశాలను శుభ్రం చేయాలి అనేటువంటి విషయాలు స్పష్టంగా అర్థం కావాలి. సో ఈ యొక్క ఉపోద్ఘాతంతో మనం ప్రాణాయామ విద్యను నేర్చుకోవడం మొదలెడదాం. మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లోకి వెళ్దాం. ఏ విధంగా చేస్తూ మీ లంగ్స్ యొక్క కింది భాగంలోకి బ్లడ్ సర్క్యులేషన్ని, ఆక్సిజన్ని పంపిస్తూ పర్ఫ్యూజన్ రేషియోని, మరి వెంటిలేషన్ రేషియో, పర్ఫ్యూజన్ టు వెంటిలేషన్ రేషియో అంటే బ్లడ్లోకి ఆక్సిజన్ని పంపిస్తూ ఆ శ్వాస పీల్చుకునేటువంటి విధానం చాలా ముఖ్యమని మనం తెలుసుకున్నాం. సో వాతావరణ పరిస్థితులను బట్టి, మన 6 ఋతువులను బట్టి, ప్రతి ఋతువులో కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో నా గుండె ఎలా ఉంది, ఎలా మారుతుంది, సో నా శ్వాస ఎలా ఉంది, నా పల్స్ రేట్ ఎలా ఉంది అనేది ప్రదేశాన్ని బట్టి ఇవన్నీ మార్పులు చేసుకుంటే అడాప్టజెనిక్. సో యువర్ ఎక్సర్సైజ్ షుడ్ బి అడాప్టివ్. నీ యొక్క సిస్టమ్ని ఆ విధంగా అడాప్ట్ చేసుకుంటే, సో ఆ విషయాలను గుర్తుపెట్టుకొని నువ్వు కనుక సాధన చేస్తే పర్ఫెక్ట్గా నువ్వు ముందుకు వెళ్తావు. పర్ఫెక్ట్గా నువ్వు ఏ వ్యాయామంలో కూడా ఎక్సెల్ అవుతావు, నువ్వు ఏ గేమ్ ఆడినా కూడా ఎక్సెల్ అవుతావు. సో ముంబైలో క్రికెట్ ఆడే వాడి యొక్క పర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది, వాడు హైదరాబాద్లో ఆడితే వేరుంటుంది, కోల్కతాలో ఆడితే వేరుంటుంది, అవునా. సో ఆ తర్వాత మొహాలీలో ఆడితే వేరుంటుంది. ఎందుకని వాతావరణం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది ప్లేయర్ మీద. అందుకే ఆ ప్లేయర్కి, ఆటగాడికి సరి అయినటువంటి అవగాహన అనేది ఎంతో అవసరం. సో మనం ఇవన్నీ కూడా ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు సో ఇవన్నీ కూడా గుండె యొక్క వేగాన్ని పెంచేవి, ఇవన్నీ వేడిని ఉత్పత్తి చేసేవి, క్యాలరీస్ని బర్న్ చేసేవి, కొవ్వును మండించేవి అంటే ఇండైరెక్ట్గా, గ్లైకోజన్ని మండించేవి, క్రియాటిన్ ఫాస్ఫేట్ని మండించేవి, గ్లూకోజ్ని మండించేవి అంటే తద్వారా మన యొక్క కొవ్వు కరిగించేవి అంటే లాట్ ఆఫ్ హీట్, చాలా వేడి ఉత్పత్తి చేసేవి. సృష్టి క్రమం అంతా వేడి ఉత్పత్తి చేసేదే. మరి అటువంటప్పుడు ఆ వేడిని ఎలా తీసివేయాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఆ వేడికి ఆ బయటికి ఎంత తేలిగ్గా వెళ్ళిపోతే అంతసేపు మీరు ఎక్సర్సైజ్ చేయగలరు, లేకపోతే హాఫ్ అన్ అవర్ కూడా చేయలేరు. అదే మీరు వాతావరణం చల్లగా ఉంది, చక్కగా గాలి వీస్తోంది, తేమ తక్కువగా ఉంది, అప్పుడు మీరు 2 గంటలు చేసినా కూడా అలసిపోరు. అదే తేమగా ఉంది, చాలా హ్యూమిడిటీ ఉంది, 70%, 80%, 90% హ్యూమిడిటీ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది, అవునా, ఎండాకాలంలో వర్షం వచ్చిపోయింది, ఎలా ఉంటుంది పరిస్థితి, అవునా, చూసారా, అసలు చెమటలు వస్తున్నాయి. అప్పుడు నువ్వు వ్యాయామం హాఫ్ అన్ అవర్ కూడా చేయలేవు. నువ్వు 2 గంటలు వ్యక్తి చేసేటువంటి వ్యాయామం నువ్వు హాఫ్ అన్ అవర్ కూడా చేయలేవు. అటువంటిప్పుడు నువ్వు ఫోర్స్ చేసావనుకో 2 గంటలు నేను చేస్తానని చచ్చిపోతాను. సో హార్ట్ ఆగిపోతుంది. సో అలా కొలాప్స్ అయినటువంటి వాళ్ళు, అలా చనిపోయినటువంటి వాళ్ళు బోల్డ్ మంది. సో అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది వ్యాయామం పట్ల, ఎస్పెషల్లీ వేగంగా చేసేటువంటి వ్యాయామాల పట్ల, ఈ విషయాల పట్ల అవగాహన అనేది చాలా అవసరం. ఒకటి టెంపరేచర్, రెండవది తేమ. సో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఆడవాళ్ళు ఎందుకు, సో బ్రా అనేది ఎందుకు, వాళ్ళు ఎస్పెషల్లీ బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో ఈ విషయాల్ని బాగా దృష్టి పెట్టుకోవాలి. సో ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మీ బ్రెస్ట్లో ఫ్యాట్ ఉండకుండా చూసుకోవాలి. ఉంది డైలీ మసాజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యాట్ వల్లనే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఈస్ట్రోజనే బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రధానమైనటువంటి కారణం. సో ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకు చెప్తున్నా అంటే, సో మా పెద్దమ్మకి సో బ్రెస్ట్ హెవీగా ఉండేది. ఆ తర్వాత ఆమె మెనోపాజ్ అయిపోయింది. సో 55-60 సంవత్సరాల వయసులో సో ఆమె బ్రెస్ట్ హెవీగా ఉండింది పాపం. సో ఆమె ఏంటంటే ఇవన్నీ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల ఆమె సో వేసుకునేది బ్రా వేసుకునేది. సో బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ఒక కేసు కాదండి, బోల్డ్ విషయాలు. ఇలాంటివి ఎన్ని కేసులో మీకు బోధపడతాయి. అందుకని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఎంతో మనల్ని మనం పరిరక్షించుకోవచ్చు. సో ఈ వ్యాయామం అనేది మనం చంపడానికి కాదు కదా, మనల్ని మనం హాని చేసుకోవడానికి కాదు కదా.
వ్యాయామం అనేది ధర్మో రక్షిత రక్షిత. దాని వెనక ఉండేటువంటి శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే అది మనల్ని కాపాడుతుంది, అది మనకు ఉపయోగంగా ఉంటుంది. మీరు స్పోర్ట్ బ్రా వేసుకొని మీరు చేస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మీ వెన్నెముక దెబ్బతినదు. అలాంటి ఆలోచన లేకుండా మీరు ఏదో అన్డిజైన్డ్ బ్రా వేసుకున్నారు, చేశారు, మీ వెన్నెముక దెబ్బతింటుంది. సో కొద్ది రోజుల్లోనే మీకు తెలిసిపోతుంది. సో మీ యొక్క ఇక్కడ డ్యామేజ్ కావడం అనేది తెలిసిపోతుంది. సో మీ వెన్నెముక లాంగ్ రన్లో వీటి యొక్క ప్రభావాలు మీ యొక్క శరీరం మీద, మీ హార్మోన్స్ మీద చాలా తీవ్రంగా ఉంటాయి. సో అందుకే ఈ విషయాలు చెప్పటం అనేది చాలా ముఖ్యం ఒక టీచర్గా. సో నా యొక్క విధి చెప్పటం అనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. సో ఏ విధంగా చేస్తూ నెమ్మదిగా మళ్ళీ ఈ విధంగా చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ తదుపరి ఈ విధంగా చేస్తూ మళ్ళీ మళ్ళీ ఎడమ కాలుని ముందుకుంచి కుడి కాలుని వెనక్కుంచి నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని మోకాళ్ళని ఫ్రీ చేసుకొని ఇదంతా ఇప్పుడు బాక్స్ బ్రీదింగ్లో వేసేటువంటి సృష్టిక్రమం. శ్వాసని దీర్ఘంగా పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇంకా ఎనిమిది అష్టదిక్పాలకుల్ని కొలుస్తూ వర్షిపింగ్ ఎయిట్ డైరెక్షన్స్ అంటారు టిబెట్లో. ఆ విధంగా తిరుగుతూ దీనికి కూడా so like our milk, for example. So is there any milk packet here? Our milk is only the milk, A2 milk of indigenous seed. But as I said, the technology investment to make whey protein isolate is very expensive, and in India, not even a single factory. So entire in India, all the gyms and all, so whatever the protein people use today, it is all imported. But even the imported source, they won't reveal, but ours is one of the best, I'm telling you. Yeah, the New Zealand has the cleanest, of the milk proteins when I examined, but among them also, there are many companies compete there, but then I found that, in India, if at all you are in India, so this is our milk with our brand here now. This is one of the best milk. It is indigenous Gir cow A2. You can see here A, it has a 2 number, you should see that. So here it is embedded here, not many of you notice, native. So it is a native breed, indigenous breed of 7,000 year old. So in this A, you will see 2. This is A2 range. So Tetra Pak has examined the farm and everything, and so the same company also has other cows, other milk,
But this particular milk with this brand only are used our own inputs. These are our maintained, we maintain this herd of these cows. That's why this milk is special. Otherwise, I never had a thought of using, recommending a milk, but I saw in the market in India, it is all adulterated, even in the name of organic. That's the reason, so maybe comparatively nothing expensive it is, comparatively in the market, but you should understand the quality. Even your own cow will not give this kind of the cow milk quality. You see it. It has changed the way our nutrition is, so that why we use milk in our protein, because heat, it controls the heat. So it drives it down. Easy it is. However, trying to tell you what is A2. So you will see the symbol it is. Okay, this is only the purest of the Gir milk, native breed, indigenous. And so, this whole packing we invested for that company, for us, so that's why the amount of the money went into this is just because our children, though we are limited, but for our children it is. What we can, even for us, I don't want to consume milk, so which is inflammatory. This is only the milk, non-inflammatory. So, it is not to promote anything, understand. I'm not telling you just jump to buy or anything,